అనకాపల్లి జిల్లా దేవరపల్లి గత నెల 30న ఆత్మహత్య చేసుకున్న లక్ష్మి కేసులో నిందితుడు లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను అనకాపల్లి డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఇక్కడ ఇదే దేవరపల్లిలోని ఒక ప్రైవేట్ ల్యాబ్లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఒక అమ్మాయి మాయమాటలు చెప్పి మోసపెట్టి ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి తన సుఖానికి వాడుకుని తర్వాత పెళ్లి చేసుకోమంటే నేను సులువు తక్కువ నేను చేసుకోనని చెప్పి మోసగించడమైంది. దాంతో ఆమె మనస్తారం చెంది జీవితంపై విరక్తితో 30 తేదీ సాయంత్రం సుమారు 7 గంటలప్పుడు తన నివాసం ఉంటున్న ఇంటిలో ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోవడం జరిగింది. సో ఈ విషయంలోనే కేసు నమోదు చేసుకుని ఎస్ఎస్టీ కేసు కాబట్టి నేను మహిళా పోలీస్ మహిళా పిఎస్ సో ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించడం జరిగింది. సో ఈ కేసులో దర్యాప్తు చేసి ఈరోజు సాయంత్రం 4 గంటలప్పుడు రైవాడ డ్యామ్ దగ్గర ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మామూలు అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించడం, అలాగే ఎస్ఎస్టీ యాక్ట్ కింద సెక్షన్ 325 కింద ఎస్ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు జరిగింది. అలాగే పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించి పెళ్లి చేసుకోకుండా మోసగించడం వల్ల దాని కూడా సెక్షన్ 69 బిఎన్ఎస్ కింద కూడా కేసులు నమోదు జరిగింది. సంవత్సరం నుంచి ఇక్కడ ఏమే మన మృతురాలు ఇక్కడ అనేది పక్కన మండలం అనేది వరపర్తి అని చెప్పి అన్నగిరి మండలం. ఆమె ఇక్కడ సుమారు 6 సంవత్సరాల నుంచి ఒక ప్రైవేట్ ల్యాబ్లోనే పనిచేస్తుంది, ల్యాబ్ టెక్నీషియన్. సో ఆ సందర్భంగా పరిచయం కావడం జరిగింది వాళ్ళిద్దరికి. సో అంతకుముందు కూడా ఆమె ఇక్కడ ల్యాబ్లో పనిచేయకముందు కూడా ఆమె వాళ్ళ గ్రామంలో ఉండగా ఇతను ట్రాక్టర్ డ్రైవర్ కదా డ్యూటీ వెళ్ళినప్పుడు ఆమె కూడా పరిచయం జరిగింది. అది ఇక్కడికి వచ్చిన తర్వాత టెక్నీషియన్ రాలేదు. సుమారు 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళకి పరిచయం. ఆ పరిచయం ఆమె ప్రేమిస్తున్నామని చెప్పి పెళ్లి చేసుకుంటారని చెప్పి 4-5 సంవత్సరాల తర్వాత ఆమె అంటే తిరిగి తీరా పెళ్లి చేసుకోమన్న తర్వాత మీరు కులం తక్కువ మేము చేసుకోము అని చెప్పి మోసుకుంటుంది. కాల్ డేటా అవన్నీ తీసుకున్నాము. ఆత్మహత్యలు ఇంకేమైనా ఉందని తెలియదు. ఇప్పుడు ఇచ్చిన మేరకే కేసున్న వాళ్ళు ఇచ్చిన మేరకే వాళ్ళ రిపోర్టు ఆధారంగానే మనం ఆ సెక్షన్ సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతుంది. ప్రాథమికంగా ఇప్పుడు ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది పెడతాయని చెప్పి 31 కేసు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ దాంట్లో ఏమైనా ఉన్నాయి వీడియో క్లిప్స్ కానీ లేకపోతే ఆడియో రికార్డింగ్స్ కానీ ఇంకా వేరే ఆధారాలు ఏమైనా ఉంటే కాబట్టి మేము సైంటిఫిక్గా మేము సాక్ష్యాలు అన్ని కలెక్ట్ చేస్తాం. అంతా సైంటిఫిక్గా ఉంటుంది. ఆమె ఏదో ఉదయాన్ని చనిపోయి ఉండగా ఆమె సిస్టర్ ప్లస్ చుట్టుపక్కల వాళ్ళే తలుపు దాన్ని పగలగొట్టేసి లోపల నుంచి గడి చేసుకున్నట్టుంది. బలంగా చూడడం వల్ల అది గడి అది ఇప్పుడు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి ఇమ్మీడియట్ గా ఆ ఇంటికి ఉన్నారు. అతను ఎవరైతే ఆమె పనిచేస్తుందో అతను ఆమె మృతురాలు చెల్లెలు అక్కడ ఉండి ఇమ్మీడియట్ గా చుట్టుపక్కల వాళ్ళు ఉండి అక్కడ ఆమె చున్ని కత్తితోటి పోయి చూస్తే ఆల్రెడీ అప్పటికే చనిపోయింది. హత్య అనే విషయం అన్ని కొన్నాము మేము డైరెక్ట్ చేస్తాం.